గాయ్స్ ఈరోజు అయితే ఇంకో కొత్త గేమ్ ప్లేతో అయితే వచ్చేసా. చాలా రోజులైంది. ఈసారి గట్టిగా కొట్టేసుకోవాలి. వాళ్ళ నేనా బిఆర్ ర్యాంక్డ్ అయితే ఆడదాం. నేనైతే కొత్త గిల్డ్లో జాయిన్ అయ్యా గాయ్స్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. ఓకే, ఇంకేం లేదు, మనం అయితే పక్కా బూయా కొట్టాలి. అలాగే ఒక 6-7 కిల్స్ కంటే ఎక్కువ కొట్టాలి. ఓకే, ఆల్పైన్ అయితే వచ్చింది మన మ్యాప్ అయితే. నేనైతే మాస్టర్ ఇంకా హీరోయిక్, సో మ్యాక్సిమం ఎలైట్ హీరోయిక్ లాబీ వస్తుంది. బీఆర్లో హీరోయిక్ మొన్నే కొత్త సీజన్ వచ్చింది కదా, మొన్న కొత్త సీజన్ వచ్చినందుకు నేను మాస్టర్లోంచి డైమండ్కి వచ్చా, మళ్ళీ హీరోయిక్ ఎక్కా. అంత తక్కువ, చాలా తక్కువకి వచ్చేస్తుంది గాయస్ ఈ మధ్య సీజన్స్. గరేనా బాబాయ్ చాలా తగ్గించేస్తున్నాడు ర్యాంక్. చాలా కష్టపడి ముందు వరకు ర్యాంక్ పుష్ చేస్తూనే ఉన్నా, కానీ ఎలాగ మళ్ళీ కిందకే వచ్చాం. ఓకే, మన టీం అయితే సింహం, లయన్. ఓకే, ఇంకేంటంటే ఏం లేదు, ఇంకా టోటల్ 52 మెంబర్స్ ఉన్నారు, మనం కాకుండా 48 మెంబర్స్. ఆల్పైన్లో నాకు ఈ మ్యాప్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎక్కువ కిల్స్ వస్తాయి, చాలామంది దిగుతారు ఇక్కడ. మనం అయితే పైన దిగేసాం. ఫస్ట్ గన్ దొరుకు. అబ్బా, MP5 ఇదివరకు దానికి ఒక రేంజ్ ఉండేది, ఇప్పుడైతే అంత నాకు నచ్చట్లే. మళ్ళీ MP5, ఎన్ని MP5లు రా. రాండ్రా తొందరగా, లూట్ దొరుకు నాకు. VSS తీసుకుందాం, బెటర్ MP5 గంట. ఇది ఐ డ్రాప్ వాడదాం ఒకసారి, ఏమొస్తుందో, ఏ గన్ వస్తుందో చూద్దాం. P90 అయితే దొరికింది. ఆడెవడో అబ్బా కిల్, యా ఫస్ట్ కిల్. ఓకే, సెకండ్ వాడిని కూడా వేసేద్దాం. అబ్బా ఫుల్ డ్యామేజ్. ఆల్రెడీ వాడు కొంచెం డ్యామేజ్ కొట్టాడు, నేను కూడా కొంచెం కొట్టా. P90 తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, మన టీమ్మేట్ కూడా వచ్చింది. ఓ పీ హెడ్. ఏంటి ఒక్కసారి, ఏమో నాకు కూడా తెలియదు ఎలా వచ్చిందో. కింగ్ స్లేయర్ అయితే వచ్చింది మనకైతే. 39, అప్పుడే 52 ఉండేది కదరా. నేను ఒక 3 కిల్లు 4 ఎంత 7 మెంబర్స్. 7 తీసేయండి 52 నుంచి. 35 ఉండాలి, 45 ఉండాలి కదా. ఈ మధ్య ఇదేంటిది, చాలా కొత్త అప్డేట్ వచ్చింది, తీసుకుందాం మన కాయిన్స్, బాగుంటుంది. నాకు AR ఏమో కావాలి ఇప్పుడు. AK-47 ఉంది కదా, నాకు AR అయితే కావాలి. ఎక్కడుంది AR? ఆగండి ఒక నిమిషం. అబ్బా ఈడాడు. ఓకే, మనకైతే కొంచెం AR అయితే దొరికింది. నాకు P90 చాలా మంచి స్కిన్స్ ఉన్నాయి, కానీ నూబ్ స్కిన్స్ పెట్టుకుని ఆడదాం అనుకున్నాను అని డిసైడ్ అయ్యా ఫస్ట్. ఎప్పుడో మర్చిపోయా. ఇదిగో రా. రొటేషన్ డ్రాగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ పోయాడు? వెనకాల నుంచి. రే ఎంతమంది ఉన్నారా? ఓకే, మనం ఇప్పటికైతే 3 కిల్స్ కొట్టాం. అక్కడ పైన ఉన్నాడు. అబ్బా ఊకం, ఒక్క హెడ్ పడిపోయింది. ఇక్కడ ఈ గ్లూ వాల్ ఒకటి. నా దగ్గర స్కైలర్ పెట్టుకోవడం మర్చిపోయా.
పైకి వెళ్ళి ఫుల్ కిల్ చేసుకున్నాం. ఏంట్రా ఎంత చారా, ఎందుకురా నా కిల్ తీసేసుకున్నావు? నా కిల్ నాకు కనీసం 4 కిల్స్ అయ్యి ఉంటే బాగుంటున్నావు. ప్యూర్ హెడ్ రెడ్ నెంబర్స్ కొట్టా. ఈడెవడో డీజే పుష్పగాడంట. వీళ్ళందరూ నూబడేలు వచ్చారు గైస్. ఇలైట్ హీరోయిక్ లాబీలో నూబడేలు గారు ఎందుకున్నారు? వీళ్ళిద్దరు నువ్వులాగానే ఉన్నారు. ఈడు ఏం చేస్తాడు చూద్దాం. ఏం చేస్తాడు. వీళ్ళందరూ నూబు గంచ తీసుకుంటాడు. పక్కన యూఎంపీ ఉంది, చేతిలో బైజన్ పెట్టుకుని ఉన్నాడు. యూఎంపీ తీసుకోవచ్చు కదా. అరే ఈజీరా, జూమ్ చేసి ఈజీగా కొట్టచ్చు. రివైవల్ పాయింట్ అదని రివైవల్ పాయింట్ అయితే క్యాప్చర్ చేసి మనల్ని అయితే రివైవ్ చేస్తాడు. మన అయితే సింహం, ఇంకెవ్వడు తగ్గేదలే, మనం అస్సలు తగ్గేదలే. లూట్ కావాలి నాకైతే. ఫస్ట్ ఏంటిది? పారాఫాల్ దొరికింది, AK-47 దొరికింది. AK-47 ఉంచుకుని పారాఫాల్ ఎక్కడైనా పడేద్దాం. ఓకే, ఏం దొరకట్లేదంటే ఇక్కడ ఏంటిది? ESK. ఓకే తీసుకుందాం. ఎవడ్రా? నా మీద హిట్ లిస్ట్ వాడాడు. ఎంత ధైర్యం రా నీకు? నా మీద హిట్ లిస్ట్ వాడు, ఎంత ధైర్యం వచ్చిందా? అబ్బా, ఎక్కడ చూసినా లాంగే ఉంది, షార్ట్ లేదు. నాకు షార్ట్ కావాలి అర్జెంటుగా. ఎక్కడ ఉంది షార్ట్? తొందరగా ప్లాస్మా తీసుకుందాం, బెటర్. ఇక్కడ ఏమన్నా దొరుకుతుందా? ఏంటి డ్రైవ్ ల్యాండ్ మైన్లు అనుకున్నాను నేను. షార్ట్ రేంజ్ లేదు ఒక్కటి. ఎవరినైనా కొడితే షార్ట్ రేంజ్ వస్తుందేమో చూద్దాం. ఏర్రా ఎక్కడున్నారబ్బా? కిల్ చోర్లు అయితే చేయాల్సిందే. ఓకే, ఏం లేదు. ఓకే చెప్పడానికి టచ్ వాడైతే బాగా ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ప్లాస్మా తీసుకుని గ్లూ వాల్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, రే ఎక్కడ ఉన్నారా? హిట్ లిస్ట్ ఒక్కొక్కసారి పనిచేస్తే పనిచేయదు. ఒక్కొక్కసారి వీడి కోసం 3 గ్లూ వాల్ వేస్ట్ చేసుకుని దగ్గర ఉంది. మ్యాక్స్ కిల్. అబ్బా, నైస్ కిల్ చోర్. కిల్ అయితే వచ్చింది. రండ్రా చూసుకుందాం. మీరా నేనా? మళ్ళీ వెనకాల నుంచి కొట్టేద్దాం. అబ్బా, యా, టీమ్ వైప్ అవుట్. ఇప్పుడైతే మనం ఒక టీమ్ వైప్ అవుట్ వచ్చింది. 6 కిల్స్ చేసాం. ఇంకా ఎన్ని కిల్స్ వస్తాయో చూద్దాం. నాకైతే SMG కావాలి. ఇక్కడ ఉంటుందా? ఉంది. ఓకే, ఇప్పుడు రండ్రా, నా దగ్గర ఫుల్ లూట్ ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నేను నాకు P90 కావాలి, UMP వద్దు. UMP ఈజ్ అ లెజెండరీ గన్, బట్ P90 ఆల్సో ఓకే. మనం అయితే టాప్లో ఉన్నాం. 6 కిల్స్. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి ఎనిమీస్ దొరకట్లేదండి. రండ్రా ఇప్పుడు చూసుకుందాం. రండ్రా, మీరా నేనా?
ఓకే ఓకే గైస్, గైస్ ఒక్క నిమిషం వద్దులే, సరే ఆడదాం. ఓకే అబ్బా ఎనిమిస్ ఏంటబ్బా ఇంకా రావట్లే. ఓకే ఎనిమిది దొరకట్లేదు ఏంట్రా? గైస్ ఓకే ఒక్కడైతే నాక్ అయిపోయాడు. మన టీంలోంచి రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్తో ఒక హిట్ లిస్ట్ కూడా కొనుక్కుందాం. ఒక రివైవ్ ఇస్తూ ఒక హిట్ లిస్ట్ కూడా కొనుక్కుందాం. ఓకే తొందరగా అయితే వెళ్దాం. ఫాస్ట్గా అయితే వెళ్ళి ఒక్కొక్కడిని ఎలా కొట్టాలంటే మినిమం 9-10 కిల్స్ రావాలి. 11 వస్తే ఇంకా సూపర్. ఓకే ఇంకా 21 మెంబర్సా? అబ్బా కిల్స్ నేను హిట్ లిస్ట్ తీసుకుంటే వాడు కిల్స్ వచ్చాయి వాడికి. ఓకే ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఇక్కడే ఉంటారు గైస్ మ్యాక్సిమం. ఇక్కడ ఎవడో ఇక్కడ ఉంది కదా, ఆర్సనల్ దగ్గర ఉన్నాడు ఒకడు. ఆర్సనల్ లోపల అక్కడ పైన ఇండికేటర్ కనిపిస్తుంది కదా, ఆర్సనల్లో అయితే ఉన్నాడు. ఫాలో మీ చేద్దాం. సో అందరూ మన వెనకాల వస్తారు. మనకి సపోర్ట్ దొరుకుతుంది. కిల్స్ కావాలి, వాళ్ళు కిల్స్ స్టోర్ చేస్తుంటే. బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేసుకుందాం. ఇక్కడ గ్లూ వాల్ వేద్దాం ప్యాక్. ఆగండి ఫస్ట్ ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. వెనకాల నుంచి ఎవడైనా కొట్టచ్చు. సో గ్లూ వాల్ అయితే ముఖ్యం. ఇక్కడ గ్లూ వాల్ అయితే వేసి ఓకే అక్కర్లేదు గ్లూ వాల్ వేస్ట్. కిల్ చోర్ అమ్మ. ఓకే మనకి కిల్ రావాలి. అమ్మ వచ్చింది. డీజే పుష్పగాడు కొంచెం. డీజే పుష్పనా? ఈసారి అయితే ఒక్కొక్కరిని ఎలా కొట్టాలంటే ఆల్రెడీ కొట్టేసాం. ఇంకా చాలామంది ఉన్నారు, అంటే చాలామంది కాదు 13 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని కొట్టాలి. ఓకే ఎక్కడున్నారా? కనిపించట్లేదు అక్కడ కూడా. కనిపించారు. వెనకాల ఒక ఆనియన్ అబ్బా 8 కిల్స్ అయ్యేవి ఆడుతూ. కానీ మన టీమ్మేట్ అయితే కథం చేసాడు ఆల్రెడీ. వెనకాల ఎవరైనా ఉన్నారా? AWM తీసుకున్నా, వద్దు లాంచ్ ప్యాడ్ తీసుకున్నా. లాంచ్ ప్యాడ్ అరే ఇక్కడ ఇందాక నుంచి ఆర్సనల్లో ఎవడో ఉన్నాడు అని కనిపిస్తుంది కదా. ఎవడున్నాడు? ఎవడు లేడు. అబ్బా చూసాను ఎవడు లేడు. ఇక్కడ మినిమం ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నట్టుంది. అక్కడు అయితే నాకు అబ్బా ఓ సోనియా అర్థమైంది. ఓకే ఫస్ట్ అయితే మనం అయితే రష్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు ఇందాక నుంచి ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఎక్కడ ఉన్నాడు? బిల్డింగ్లో ఉన్నాడు. నా గెస్ కరెక్ట్ అయింది. ఈసారి కూడా మనకే రావాలి కిల్. అమ్మయ్యా 9 కిల్స్. ఓ బూయా.
సో ఈరోజైతే ఇంతే గాయస్. మళ్ళీ డైమండ్లో ఉన్నానా, చూసుకోలేదు.